విద్యుత్ వినియోగదారులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పబోతోంది. వరుసగా రెండో ఏడాది వినియోగదారులకు విద్యుత్ ఛార్జీలు తగ్గనున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 940.07 కోట్లు ట్రూ డౌన్ చేయబోతోంది. విద్యుత్ పంపిణీ సంస్థలు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఎదుట పిటిషన్లు దాఖలు చేశాయి. వాటిని పరిశీలించి అనుమతించిన ఖర్చులో పోను ట్రూ డౌన్ కింద వినియోగదారుల బిల్లులో ఎంత తగ్గించాలనే దానిపై కమిషన్ నిర్ణయం తీసుకోనుంది. 2024-25లో 924 కోట్లు ట్రూ డౌన్ చేశాయి. విద్యుత్ వినియోగదారులపై అదనపు ఛార్జీల భారం వేయబోమని ఎన్నికల సమయంలో కూటమి హామీ ఇచ్చింది. అందుకు అనుగుణంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 నెలల్లో విద్యుత్ వినియోగదారులపై అదనపు ఛార్జీలు వేయకుండా జాగ్రత్తలు తీసుకుంది. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో ట్రూ అప్, ఇంధన సర్ఛార్జీ, విద్యుత్ సుంకం పేర్లతో 32,166 కోట్ల భారం వినియోగదారులపై వేసింది. వినియోగదారులపై ట్రూ అప్ ఛార్జీల భారాన్ని తగ్గించేందుకు బహిరంగ మార్కెట్ కొనుగోళ్లను ప్రభుత్వం నియంత్రించింది. దీంతో పాటు యూనిట్ విద్యుత్ కొనుగోలుకు చేసే సగటు వ్యయాన్ని తగ్గించింది. విద్యుత్ కేంద్రాల అంతర్గత సామర్థ్యాన్ని పెంచి ఉత్పత్తి పెంచింది. దీంతో అధిక ధరకు బహిరంగ మార్కెట్ నుంచి కొనుగోళ్లు తగ్గాయి. డిస్కంలు దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా 2019-24 మధ్య కాలానికి ట్రూ అప్ కింద 4,498 కోట్ల వసూలుకు కమిషన్ అనుమతించింది. ఈ మొత్తాన్ని వినియోగదారులపై భారం వేయకుండా ప్రభుత్వమే భరించింది. 2026-27కు డిస్కంలు దాఖలు చేసిన వార్షిక ఆదాయ అవసరాల నివేదికలో రెవెన్యూ లోటు కింద చూపిన 15,790 కోట్లు ప్రభుత్వమే భరించింది.